డాన్సర్ అయిన అసిస్టెంట్ డాన్సర్ని లైంగికంగా వేధించాడని తను కేసు పెట్టడం కూడా జరిగింది. జానీ మాస్టర్ గురించి. షేక్ జానీ పాషా, మాస్టర్ అనకూడదు. షేక్ జానీ పాషాకి శిక్ష పడుద్దా అంటే నో, ప్రెసెంట్ అయితే అరెస్ట్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకు సార్? షేక్ జానీ పాషా అంటే మొన్నే నేషనల్ అవార్డు వచ్చింది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయ్యాడు. ఏ డాన్సర్ అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మరి ఇంకా ఎలా పనిచేయాలి? చూసింది ఆమె అన్ని గ్రూప్స్లలో కట్టలు తెంచుకొని నన్ను ఇలా చేస్తున్నాడు, వీడి వల్ల నేను ఇలా సఫర్ అవుతున్నానని గట్టిగా చెప్పేసి డ్యామేజ్ అవుతుంది అని గ్రహించాడు. 1 month నుంచే అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు కనుక ఈ పిల్ల బయటకు వచ్చిందా, కెరీర్ కొలాప్స్ అవ్వబోతుంది అనే విషయాన్ని ఇంక ఎవరితో పంచుకోవాలో తెలియక పిల్లానికి చెప్పుకున్నాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. ఆయన డైలీ ఒక న్యూస్ తోనే చెప్తూనే ఉంటారు, అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇవాళ కొత్త అప్డేట్ ఏముందంటే, ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియాలో జానీ మాస్టర్ అనేది నడుస్తుంది. ఇదే జానీ మాస్టర్ విషయంకి మనం ఇప్పుడు దాసరి విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఓకే. ఆయన చూస్తే కనుక ఫిలిం ఇండస్ట్రీలో ప్రతి ఒక్కటి బయటికి రావడం జరుగుతుంది. గతంలో కూడా జానీ మాస్టర్ విషయం మీద 3-4 months బ్యాక్ కూడా కొన్ని విషయాలు బయటికి రావడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే కనుక డాన్సర్ అయిన అసిస్టెంట్ డాన్సర్ని లైంగికంగా వేధించాడని తను కేసు పెట్టడం కూడా జరిగింది. దీని మీద ఏమంటారు మీరు జానీ మాస్టర్ గురించి? షేక్ జానీ పాషా, మాస్టర్ అనకూడదు. ఓకే. షేక్ జానీ పాషా గురించి వచ్చిన ఎలిగేషన్ గురించి మాట్లాడితే, ఫస్ట్ అందరూ కూడా ఆ పిల్లని ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చావు అని అడుగుతున్నారు. దానికి ఒక ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వాలి అంటే, ఇన్నాళ్ళు ఆ పిల్ల 14 years నుంచి ఇక్కడ దగ్గర పనిచేస్తుంది. ఆమె బీభత్సమైన మేజరు కాదు, అలానే మైనరు కాదు. మైనర్కి ఎక్కువ, మేజర్కి తక్కువ, జస్ట్ 21. అవునా? పనిచేసినప్పుడు మైనరే. అండ్ అతన్ని పనిలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఆమె మీద లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆ పిల్ల ఏంటి, గట్టిగా ఎవరికన్నా ఇంట్లో చెబితే తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తా, ఇంట్లో కూర్చోమ్మా, ఎందుకు వచ్చిన కూడా మనకు ఇండస్ట్రీలో అందరూ చేయేస్తూ ఉంటే వెళ్ళడం ఎందుకు, ఇంట్లో కూర్చో అంటారు. మనకేమో కొరియోగ్రాఫర్ అవ్వాలని ఉంది. అవ్వాలి కాబట్టి వీడి దగ్గర ఉంటేనే నేను కొరియోగ్రాఫర్ అవ్వగలనని ఆ పిల్ల నమ్మింది. ఎందుకు? ఇప్పుడు ఒక డైరెక్టర్ అవ్వాలన్నా ఒక సీనియర్ డైరెక్టర్స్ కింద కొన్నాళ్ళు పనిచేయాలి. కొరియోగ్రాఫర్ అవ్వాలన్నా సీనియర్ ఇప్పుడు ఎలాగైనా అడ్వకేట్ అవ్వాలన్నా సీనియర్ లాయర్ దగ్గర ప్రాక్టీస్ చేయాలి. సిఏ అయినా అంతే, సినిమాలో ఇండస్ట్రీలో కూడా అలాగే ఉంది. నువ్వు కొరియోగ్రాఫర్ అవ్వాలని నీతో ఎవరి దగ్గర చేసావు, నీ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, వాళ్ళు నీ గురించి ప్లస్ మైనస్లు చెప్తే ఇంకొకరు తీసుకుంటారు. ఇట్లా ఉండింది ప్రెసెంట్ యాక్చువల్గా. సో ఈ అమ్మాయికి కూడా షేక్ జానీ పాషా అంటే మొన్నే నేషనల్ అవార్డు వచ్చింది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఫేమస్ అయ్యాడు. పైగా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్నాడు. అండ్ అతని దగ్గర చాలా మంది ఇంకా జూనియర్లు ఉన్నారు, నెక్స్ట్ నేను అనుకునే వాళ్ళు. కానీ మనకు ప్రిఫరెన్స్ వచ్చింది, ఎందుకంటే వాడు మనసు పడ్డాడు నా మీద కాబట్టి. సో వీలైనంత తొందరగా ఈ చెర నుంచి బయటకు వచ్చేసి, నేను కార్డు తీసుకున్నానంటే ఇక నాకు వీడితో అవసరం ఉండదు, కార్డు తీసుకోవాలి. ఇంకా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు కార్డు తీసుకునే స్టేజ్కి వచ్చింది, అవకాశాలు వస్తున్నాయి. అవకాశాలు వస్తుంటే ఏమైంది, ఆయన కార్డు ఇవ్వట్ల, ఈయన ఇన్ఫ్లుయెన్స్ వల్ల కార్డు ఇప్పించట్లా. సరే పోనీ కార్డు లేదు, వేరే వాళ్ళ కార్డు మీద కూడా పని చేసుకోవచ్చు, పేరు వాళ్ళది ఉంటుంది, పని మనది ఉంటుంది. అలా పని చేసుకోవాలంటే డాన్సర్స్ని ఇవ్వట్లా, ఇది కూడా లేదు, సపోర్ట్ లేదు. ఏ డాన్సర్ అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. మరి ఇంకా ఎలా పని చేయాలి? చూసింది ఆమె అన్ని గ్రూప్స్లలో కట్టలు తెంచుకొని నన్ను ఇలా చేస్తున్నాడు, వీడి వల్ల నేను ఇలా సఫర్ అవుతున్నానని గట్టిగా చెప్పేసింది. చెప్పిన తర్వాత కొన్ని గ్రూప్స్ ఎక్కడెక్కడికో వెళ్ళేసరికి ఈయనకు కూడా తెలిసింది, షేక్ జానీ పాషాకు కూడా తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేశాడు ఈ షేక్ జానీ పాషా, డ్యామేజ్ అవుతుంది అని గ్రహించాడు. 1 month నుంచే అవుతుంది, డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు కనుక ఈ పిల్ల బయటకు వచ్చిందా, నన్ను సస్పెండ్ చేస్తారు, నాకు అవకాశాలు రావు, ఇప్పటిదాకా సంపాదించుకున్న పేరు పోతుంది, నన్ను ఒకవేళ అరెస్ట్ చేసినా చేయొచ్చు, ఎందుకంటే గతంలో కూడా దీని తాలూకు కేసులు ఒకటి ఉన్నాయి మన మీద 2-3. సో ఇవన్నీ మనసులో పెట్టుకొని నా కెరీర్ కొలాప్స్ అవ్వబోతుంది అనే విషయాన్ని ఇంక ఎవరితో పంచుకోవాలో తెలియక పిల్లానికి చెప్పుకున్నాడు. భార్యకి చెప్పుకుంటారు, ఇంకా భార్య ఎవరు చెప్పుకుంటారు, చెప్పుకున్నాడు. మన జీవితం ఇలా అవ్వబోతుంది, మన పిల్లల జీవితం నాశనం అవ్వబోతుంది, ఆ పిల్ల ఇలా బయటకు వచ్చి ఇలా చేయబోతుంది, మనం ఏం చేద్దాం చెప్పు. ఏదో చేశాను తప్పే, ఒప్పుకుంటున్నా, నేనేం లేదు, నీ దగ్గర కావచ్చు ఇంకెవరి దగ్గర ఒప్పుకుంటా,
చేసింది తప్పే. ఇప్పుడు ఏం చేద్దాం దీని నుంచి డ్యామేజ్ బయటపడాలంటే? ఓకే, ఇంకా మన ఇప్పటిదాకా అనుభవించిందంతా ఒక్కసారిగా పోతుంది అని తెలిస్తే ఏ భార్య అయినా ఊరుకుంటది? ఈ వీడిని క్షమించిన పిల్లల కోసం ఆలోచించాలి. కాబట్టి ఇప్పటిదాకా పిల్లల్ని రాజాలా పెంచాం, సడన్ గా మొత్తం ఉల్టా అయిపోతుంది. సరే, ఒక పని చేద్దాం, మన దాంట్లో ఎలాగో నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు అన్న ఒక రూల్ ఉంది. ఆ పిల్లని నేను కన్విన్స్ చేసి నీతో పెళ్లి చేపిస్తా. సుమలత ఐడియా తీసుకుంది. ఓకే, వెళ్ళేసి అడిగింది ఏమని, దా పెళ్లి చేసుకో, మతం మార్చుకో, పెళ్లి చేసేసుకో, అంతా సెట్ అయిపోతుంది. ఏంటేదు గొడవ కూడా పోద్ది, నిన్ను ఎలా వాడుకున్నాడు అన్న నేనే ఒప్పుకుంటున్నా, ఇంకా నీకేంటి ప్రాబ్లం, బయట చెప్పకి, ఇంకెక్కడ కంప్లైంట్ ఇవ్వకు, సైలెంట్ గా అయిపోతుంది. నువ్వు కూడా కొరియోగ్రాఫర్ అవుతావు, సినిమాలు చేసుకోవచ్చు, ఆయన భార్యగా రెండో భార్యగా ఉంటావు, నాకేం అభ్యంతరం లేదు. ఇది అంటే జీవితం అంతా నాశనం అవుతుంది, పిల్లల జీవితం కాబట్టి ఆలోచించి ఇలా చేసేసరికి ఇప్పుడు తెర మీదకి వాళ్ళ ఆవిడ పేరు వచ్చి ఉల్టా, ఎలా వాళ్ళ ఆవిడ ఈయన కలిసే ఇలా చేస్తారని వచ్చింది. అట్లా ఏం లేదు, ఇతను రాజకారులు ఇతను ఎలగబెట్టాడు, పాప మా పిల్లకి సంబంధంలా అనుకోకుండా తెర మీదకి రావాల్సి వచ్చింది. ఇది ఓవరాల్ గా జరిగింది. ఇక ఈ అమ్మాయి ఇప్పుడు షేక్ జానీ పాషా, జానీ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు దాకా పెట్టిన కేసులు ఏంటి? రేప్ కేసు పెట్టారు, అలాగే బెదిరించాడు, బెదిరింపు కేసు 506, గాయపరిచాడు. ఈ మూడే కాదు, అసలు పెట్టాల్సిన కేసులు ఏంటో తెలుసా? ఈయన మైనర్ అమ్మాయిని పనిలో పెట్టుకోవడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆమెకు అవకాశం కల్పించి డి ఛాంపియన్స్ లో కంటెస్టెంట్ చేస్తే ఓకే, అలా కూడా చేయొచ్చు. కానీ నువ్వు ఆమెను పనిలో పెట్టుకున్నావు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అనే ట్యాగ్ తగిలించి నువ్వు పనిలో పెట్టుకున్నావు జీతానికి. దట్ వాజ్ రాంగ్. నెక్స్ట్ అలాగే లవ్ జిహాద్, మతం మార్చుకొని పెళ్లి చేసుకో, దట్ వాజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ మైనర్ బాలిక మీద నువ్వు చేసినటువంటి నీ పైశాచికత్వానికి ఫోక్సో యాక్ట్, ఈ మూడు కూడా పడాలి. ఈ మూడు పడితే ఆయనకి ఇంకా జీవితకైతే పడుద్ది, ఇంకా వేరే శిక్షలు ఏముండవు. యాక్చువల్ గా వీళ్ళు తప్పు పెట్టారు ఇప్పటిదాకా వచ్చినటువంటి కేసులో. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి ఖచ్చితంగా. నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ మైనర్ బాలికను పనిలో పెట్టుకోవడం తప్పు. నువ్వు కొరియోగ్రఫీ చేయించి ఇంకేమన్నా, అది కలే, నేను ఒప్పుకుంటా. నువ్వు పనిలో పెట్టుకున్నావు, అవకాశం ఇవ్వు, అది వేరే విషయం. అవకాశంతో ఇప్పుడు ఆయన చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారు బోల్డంత మంది, వాళ్ళు చైల్డ్ లేబర్ కిందికి రారు, వాళ్ళ టాలెంట్ వాళ్ళది. నువ్వు జీతానికి పెట్టుకున్నావు కాబట్టి నువ్వు అమ్మాయిని పెట్టుకున్నప్పుడు దాని మీద నీకు కేసు ఉంటది, అండ్ ఆ పిల్లని హింసించినందుకు ఫోక్సో యాక్ట్ ఉంటది, అండ్ నెక్స్ట్ అలాగే మత మార్పిడి, లవ్ జిహాద్ కూడా ఉంటది. ఇన్ని కేసులు కూడా ఈయన మీద పడాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ నౌ ఇప్పుడు షేక్ జానీ పాషా గురించి ఇలాంటి ఇష్యూ రాగానే ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగా చాలా మంచిది, లైక్ యూనో, అంటే ఇట్లాంటి వాళ్ళందరినీ మంచిదని మనం కావాలని పొగుడుతా ఉంటాం, అలా కాదు. పిల్ల కటక్ లో పర్ఫార్మెన్స్ ఇరగదీస్తుంది, అందుకే నృత్య యువమణి అనే బిరుదు ఇచ్చారు అప్పట్లోనే కటక్. నెక్స్ట్ మళ్ళీ ఎందుకు ఈ అమ్మాయి ఇన్నాళ్ళకి బయటకు వచ్చిందని దానికి ఆన్సర్ చెప్పనా, మీరు తన ఇన్స్టా పేజ్కి వెళ్ళండి, మీకు కనిపిస్తుంది. సెకండ్ పోస్ట్, కోల్కతా రేప్ కేసు ఉందా, దానికి జస్టిస్ కోసం ఆ పోస్ట్ పెట్టి ఉంది. August 18th ఆ పోస్ట్ పెట్టింది ఆ పిల్ల. అంటే ఈ పోరాడుతున్నాయి. ఈమె కోల్కతా రేప్ కేసులో తను తాను చూసుకుంది. అక్కడ ఆమె కూడా గాయపడింది, కొట్టాడు, పిచ్చిగా కొట్టాడు, గోడ కేసు కొట్టాడు, కిందేసి కొట్టాడు, తర్వాత చంపాడు. ఈమె చంపబడలా, కానీ అక్కడ కోల్కతా రేప్ కేసులో జరిగినవన్నీ ఈమె లైఫ్ లో జరిగింది, కానీ చంపబడలా, ఒక మరణం తప్ప అన్ని జరిగినాయి. దగ్గరకు వచ్చేవాడు, క్యారీ వ్యాన్ కి వచ్చి ఏదో వికృత చేష్ట చేసేవాడు, నో అంటే ఈడ్చి అద్దానికి వేసి కొట్టేవాడు. నో అంటావా, నన్ను ఉండవే లొకేషన్ లో నీ సంగతి చెప్తా. అందరు ఉంటారు, డాన్స్ రెడీ, మొత్తం 100 మంది డాన్సర్లు అందరూ ఉన్నప్పుడు, ఏయ్ ఏంటది, నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు చేసేదేంటి, అడుగు చెప్పా, అరే నువ్వు వెళ్ళి చెప్పరా స్టెప్. అందరి ముందు అవమానం ఇప్పుడు ఆ పిల్లకి. అలా అవమానించి సాటిస్ఫై అయ్యేవాడు. అనుభవించింది. ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి, కానీ కార్డు కావాలి, కార్డు ఇప్పించట్లా. నా వెనకాల ఎవరున్నారో తెలుసా అని చెప్పుకుంటూ వచ్చి ఇలా చేశాడు. నువ్వు వెళ్ళిపోతావా, కొరియోగ్రాఫర్ అవ్వలేవు, పోనీ ఇంటికి వెళ్ళినా కూడా నిన్ను నేను వదలను, మీ నియోజకవర్గం ఎమ్మెల్యే మావోడే, అంటే ఎటు చూసినా అలా బెదిరించి చేసరికి ఒక్కసారిగా కట్టలు తెంచుకొని బయటకు వచ్చి చిన్న పిల్ల, మళ్ళీ 21 years పిల్ల. ఒక సినిమా కూడా చేసింది, అదేంటది యథా రాజా తదా ప్రజ అనే సినిమా. ఈయననే దగ్గరుండి దాని క్లిపులన్నీ కొట్టి టీజర్ లాంచ్లన్నీ చేశాడు. ఎక్కడో చెడింది వీళ్ళకి, అంటే అయిష్టంగానే ఇతని దగ్గర ఉంది. ఆమె గోల్ ఒకటే, కార్డు వచ్చిన తర్వాత వీడిని తలదన్ని వెళ్ళిపోదాం అనుకుంది, ఇప్పించట్లా. అందుకని చెప్పేసి తెంచుకుంది. ఇకపోతే ఈ ఇష్యూను నెక్స్ట్ ఎక్కడి దాకా వచ్చిందంటే, ఎలా అయితే కోల్కతా రేప్ కేసును చూసి తను తాను ఊహించుకుందో,
ఈ పిల్లలో పూనం కౌర్ తన్ని తాను ఊహించుకుంది. ఓ నేను ఇండస్ట్రీలో చాలా రోజుల నుంచి ఉన్నా, నన్ను ఇలాగే బెదిరించారు, బయటికి వెళ్తావా, అవకాశాలు ఉండవు, అది ఉండవు, ఇది ఉండవు. సో ఆ బాధను అర్థం చేసుకొని అయినా సరే గట్టిగా కొట్లాడాలని ఇన్స్టాలో కానీ నా ఎక్స్ ఖాతాలో కానీ అప్పుడప్పుడు వెటకారంగా పోస్టులు పెట్టుకుంటా ఉండేదాన్ని. ఇప్పుడు ఇలా వచ్చింది కాబట్టి, అంత ధైర్యంగా తను చెప్పింది కాబట్టి నేను కూడా ధైర్యంగా చెప్తా, త్రివిక్రమ్ నన్ను గతంలో ఇలా అన్నాడు అని. ఇప్పుడు త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూనేమో ఫిలిం వాళ్ళు ఈ కంప్లైంట్ ని అంగీకరించడం అంటే రీజన్. నువ్వు పూనం కౌర్ నిజంగా నీకు ఎలిగేషన్ ఉంటే నువ్వు మా దగ్గర కంప్లైంట్ పెట్టు, మన దగ్గర కూడా లీగల్ సెల్ ఉంది కదా, ఇక్కడ పెడితే దాన్ని తీవ్రత ఎంత ఉందనేది వీళ్ళు చూస్తారు. సేమ్ అలాగే ఝాన్సీ గారు కూడా ఆ పిల్ల కేసులో కంప్లైంట్ తీసుకున్న తర్వాత దీన్ని ఇక్కడే ఏదో రకంగా సెటిల్ చేద్దాం అనుకుంటే ఝాన్సీ గారికి అనిపించింది ఇది ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన కేసు కాదు, ఈ పిల్లకి లీగల్ గా న్యాయం జరగాలి. ఎందుకంటే వర్క్ అనే ఒక ముసుగులో ఆ పిల్ల ఎప్పటి నుంచో హింసింపబడతా ఉంది. సో తనకు న్యాయం జరగాలి, ఇక్కడ కాదు అక్కడే జరగాలని లీగల్ గా ప్రొసీడ్ అయ్యారు. ఇప్పుడు పూనం కౌర్ లీగల్ గా ప్రొసీడ్ అయినా ఫస్ట్ ఇక్కడ కంప్లైంట్ పెడితే కదా సినీ పెద్దలు మాట్లాడతారు, ఏమయ్యా నీ మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ నీ మీద ఒక పిల్ల ఎలిగేషన్ పాస్ చేసి దీనికి నువ్వు సమాధానం ఇవ్వు, లేదంటే ఆ పిల్ల పిచ్చిది ఏది పడితే అది మాట్లాడుతుందో అని ఆయన చెప్తాడు, లేకపోతే లేదమ్మా మేము మీ కేసుని సాల్వ్ చేయలేకపోతున్నావు నువ్వు వెళ్ళి కోర్టులో పెట్టుకో, ఇవి ఉంటాయి. వీళ్ళు ఇప్పుడు మాట్లాడడానికి లేదు. అండ్ ఇప్పుడు షేక్ జానీ పాషాకి శిక్ష పడుద్దా అంటే నో, ప్రెసెంట్ అయితే అరెస్ట్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకు సార్? ఎందుకు అంటే నమోదైంది 0 FIR. ఇప్పుడు మనము ఏ పోలీస్ స్టేషన్ కైనా వెళ్ళి 0 FIR నమోదు చేసుకోవచ్చు ఎవరి మీదైనా. వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే సంబంధిత పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్ అయింది, అక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది. ప్రెసెంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బాధితురాలు వచ్చి తన వాంగ్మూలంని ఇచ్చి FIR చేయాలి. బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నాక FIR చేసి ఆయన్ని పిలుస్తారు, నువ్వు దీనికి సమాధానం చెప్పాలి. ఆ సమాధానం నచ్చకపోతే కన్విన్స్ అవ్వకపోతే అప్పుడు అరెస్ట్ చేస్తారు. ఇది ఇంత ప్రాసెస్ ఉంది. ఇప్పుడు వీళ్ళ దగ్గరికి కంప్లైంట్ అయితే వచ్చింది, వేరే పోలీస్ స్టేషన్ ట్రాన్స్ఫర్ అయ్యింది. అమ్మాయికి కాల్ చేస్తే తను అవుట్ ఆఫ్ లో ఉన్నాను ఇప్పుడు రాలేను అని చెప్పింది. సో తను వచ్చి వాంగ్మూలం ఇచ్చేంత వరకు వీళ్ళు షేక్ జానీ పాషాని అరెస్ట్ చేసే ఇది లేదు. ప్రెసెంట్ ఇప్పుడు ఇది 1-10 రోజుల్లో సేఫే. మరి ఆ పిల్లని రాణిస్తారా ఇంకేమన్నా చేస్తారా తెలియదు.